ఈరోజు వీడియోలో చాలా పాతకాలపు అండ్ హెల్దీ రెసిపీ మక్క గారెలు విత్ బియ్యం పిండి పాయసం చూద్దామండి. మనకి కొన్ని రెసిపీస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం వీటికి ఇవే సాటి అన్నట్టుగా ఉంటాయి. అచ్చం అలాంటిదే ఈ రెసిపీ కూడా. ఇవి చేయడానికి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవసరం లేదు, కానీ టేస్ట్ మాత్రం నేను చెప్పినట్టు వీటికి ఇవే సాటి అన్నట్టుగా ఉంటాయి. ఈ పాయసం చేయడానికి కూడా మనం నెయ్యిని యూస్ చేయము, డ్రై ఫ్రూట్స్ వేయము, కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ చూసే ముందు మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ని మన ఛానల్కి అందించండి. ఇక ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ నేను కేజీ వరకు మక్కల్ని నీట్గా పీచు ఏం లేకుండా చేసి తీసుకున్నానండి. దీనికి స్వీట్ కార్న్ అస్సలు యూజ్ చేయొద్దండి, ఇలా నాటు మక్కల్ని మాత్రమే తీసుకోవాలి. ఈ మక్కలు తీసుకుంటున్నప్పుడు కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలండి. మరీ లేతవి కానీ మరీ ముదిరినవి కానీ తీసుకోవద్దు. లేతవి కనుక తీసుకున్నట్లయితే మిక్సీ పట్టిన తర్వాత పిండి చాలా జారుగా అయిపోతుంది, అప్పుడు మనం గారెలు అస్సలు చేయలేం. కాబట్టి ఎప్పుడైనా మీడియంగా ఉన్న మక్కల్ని మాత్రమే చూసి తీసుకోవాలి. దీంట్లోకి 15 నుండి 20 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దీంట్లో మిక్సీ పడుతున్నప్పుడు అస్సలు వాటర్ యాడ్ చేయొద్దండి. టైం తీసుకున్న పర్వాలేదు, కానీ వాటర్ యాడ్ చేయకుండానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మీరు వాటర్ కనుక యాడ్ చేసినట్టయితే ఈ పిండి మొత్తం జారుగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా కారము, అలాగే 3-4 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. ఈ షుగర్ తప్పకుండా వేసుకోవాలండి. షుగర్ వేయడం వల్లనే ఇవి బాగా పొంగుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని వీటన్నింటినీ పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొందరైతే అల్లం వేస్తారండి, నాకైతే వీటికి అల్లం ఫ్లేవర్ అంతగా సెట్ అయినట్టుగా అనిపించదు, కాబట్టి నేనైతే అల్లం వేయను. అలాగే దీంట్లో అస్సలు వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనం వేసుకున్న షుగర్తోనే ఇవి చక్కగా ఉబ్బిపోతాయి. మీకు ఇలా కలుపుతున్నప్పుడు పిండి కనుక జారుగా అయ్యింది అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండిని వేసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలాగని మరీ బియ్యం పిండిని ఎక్కువగా వేసుకోవద్దండి. నాకైతే ఈ పిండి పర్ఫెక్ట్గానే ఉంది, నేను బియ్యం పిండిని ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. దీన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు పాయసం రెసిపీ చూద్దాము. పాయసం రెసిపీ కోసం ఇలా బియ్యాన్ని 2 గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 1 లీటర్ పాలని 2-3 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి. 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పిండి పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోవాలి. పిండి పేస్ట్ వేస్తున్నప్పుడైనా వేసిన తర్వాత అయినా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగున గడ్డ కట్టేస్తుంది. ఇలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే మన పాయసం రెడీ అవుతుంది. ఇలా ఉడికించుకుంటున్నప్పుడే దీంట్లోకి టేస్ట్కి సరిపడా షుగర్ని వేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఇలైచీ పౌడర్ని వేసుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది 10 నుండి 12 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. మనకు తెలుస్తుంది, ఇది కాస్త ట్రాన్స్పరెంట్గా తయారైపోతుంది. అప్పుడు దీన్ని పక్కకు తీసేసుకోవచ్చు. దీన్ని కలపడం మాత్రం మర్చిపోవద్దండి. ఇక్కడ పాయసం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పక్కకు తీసుకోవడమే. ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని గారెలు చేసేసుకోవడమేనండి. ఈ గారెలు చేయడానికి ఇలా కాటన్ క్లాత్ని మాత్రమే యూస్ చేయాలండి. మనం కవర్ పైన చేసినట్లయితే ఇవి అంత బాగా రావు. ఇలా మనం కాటన్ క్లాత్ పైన చేయడం వల్ల పిండి కొద్దిగా జారుగా ఉన్నా కానీ అందులోని వాటర్ని ఇది పీల్ చేసుకొని మనకు గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా గారెల్లాగా చేసేసుకొని దీంట్లోకి మధ్యలో హోల్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా గారెలు చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, ఇవి త్వరగా ఇరిగిపోతాయి కాబట్టి నెమ్మదిగా వేసేసుకోవాలి. ఈ గారెల్ని కంటిన్యూగా మీడియం ఫ్లేమ్ మీదనే 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేస్తే పైన రంగు మారుతాయి కానీ లోపలి వరకు ఉడకవండి. ఇవి ఉడకడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్లోకి వచ్చేసాయండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవడమే.
మీరు గారెల్ని కానీ ఏవైనా డీప్ ఫ్రై ఐటమ్స్ని ఇలా చువ్వతో తీసినట్లయితే రెండు వైపులా ఆయిల్ చక్కగా జారిపోతుంది. వీటిని పక్కకు తీసేసుకొని మిగిలిన పిండిని కూడా సేమ్ మొదటి ప్రాసెస్లోనే గారెల్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అంతేనండి, చక్కగా వేడివేడిగా మక్క గారెలు రెడీ అయిపోయాయి. మనకి పాయసం కూడా రెడీ అయిపోయింది. వీటిని నేను చెప్తున్నట్టుగా పాయసంతోనే కాకుండా చికెన్ లేదా మటన్ గ్రేవీ కర్రీస్తో కూడా ఇవి చాలా బాగుంటాయండి. కానీ నాకైతే ఇలా పాయసంతో తినడమే నచ్చుతుంది. ఇలా వేడివేడి గారెల్ని పాయసంలో ముంచుకొని తింటే అసలు ఇక లోకాన్ని మర్చిపోతామండి, అంత బాగుంటుంది వీటి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా మక్క గారెల్ని బియ్యం పిండి పాయసంతో ట్రై చేసి ఈ రెండింటి కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అలాగే మరిన్ని ఇలాంటి పాతకాలపు అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, తెలిసిన వారందరితో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.